వాళ్ళ రుచి వేరే లెవెల్లో ఉంటుందండి. అందుకే ఈ రెసిపీ తనే చూపిస్తానని చెప్పి పట్టుబట్టింది. 1 లీటర్ చిక్కటి గేదె పాలని ఒక పొంగు వచ్చేదాకా మరగబెట్టుకోండి. మేమైతే కంట్రీ డిలైట్ పాలని ఆల్మోస్ట్ 3-4 ఏళ్లుగా వాడుతున్నాం. కంట్రీ డిలైట్ వాళ్ళు గేదె పాలని ఇంటి దగ్గరికి డెలివర్ చేస్తారండి. బెస్ట్ థింగ్ ఏంటంటే డెలివరీస్ అన్ని యాప్ లో సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ పాలు అక్కర్లేకపోతే పాస్ కూడా చేసుకోవచ్చు. ఈ పాలతో తోడుపెట్టిన గడ్డ పెరుగు అయితే మా ఇంట్లో అందరి ఫేవరెట్. పెరుగు మీద మీగడ రుచి అయితే అల్టిమేట్ ఉంటుందండి. పాలు పెరుగు మీద వచ్చిన మీగడతో వెన్న చేసి నెయ్యి గాస్తే ఆ కమ్మటి సువాసన ఇంటి బయట వరకు రావాల్సిందేనండి. పాలు ఒక పొంగొచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ గా 12 జీడిపప్పుల పలుకుల్ని, 25 నానబెట్టిన బాదం పప్పు పలుకుల్ని, కుంకుమ పువ్వు, అదే అండి సాఫ్రాన్ వాసన ఇష్టం ఉంటే గనక ఒక చిటికెడు కుంకుమ పువ్వుని వేసుకోండి. పాలని 8 నుండి 10 నిమిషాలు చక్కగా మరగబెట్టుకోండి. 1/2 కప్పు పంచదారని వేసుకొని మంచిగా కలుపుకోండి. పాలు వేడి చల్లారిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ ని కలుపుకొని బాదం పాలు చల్లబడ్డాక ఐస్ క్రీమ్ తో సర్వ్ చేసుకోవటమే. కంట్రీ డిలైట్ లో ఒక్క పాలే కాదండి, మంచి గడ్డ పెరుగు, చాలా చక్కటి పూసనేయి కూడా అవైలబుల్ గా ఉంటుంది. కావాలనుకుంటే గనక వెంటనే ఆర్డర్ చేసేసుకోండి.